మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. ప్రతి ఒక్కరికంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒకరికి డబ్బు అవ్వచ్చు, ఒకరికి ఏదైనా జాబ్ అవ్వచ్చు, ఇంకొకరికి రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకరికి తెలియకుండానే నా బిజినెస్ ఇంత గ్రో అయితే చాలు అనుకునేటువంటి ఇది అయ్యి ఉండొచ్చు. సక్సెస్ అనేటువంటి దానికి వాళ్ళ కొలమానాలు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్యాలిక్యులేషన్స్ బలంగానే ఉంటాయి. ఆ దిశగా అడుగులు వేద్దాం అనుకునేటప్పుడు మెంటల్ బ్లాకేజెస్ కొన్ని మనకి వచ్చి డీవియేట్ అయిపోతూ ఉంటాము. రకరకాల కారణాలు కావచ్చు. అంటే ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవటము, లేదంటే కొంతమందికి ఫినాన్షియల్ అని చెప్పేసి, కొంతమందికి రిలేషన్షిప్ ఏదో డిఫరెన్స్ అని చెప్పేసి, కొంతమందికి నా పార్ట్నర్ దెబ్బతీశాడు అనేటువంటి దాంట్లో నుంచో, ఏది ఏ రకంగా ఉన్నా, ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా, మైండ్ సెట్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్. మైండ్ సెట్ బాగుంటే దేన్నైనా జయించవచ్చు. ఆ మైండ్ సెట్, ఆ మెంటల్ బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకొని సక్సెస్ఫుల్గా అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటే, మనం డైరెక్ట్ విషయానికి వస్తే నారాజు, రిసీవింగ్ అండ్ గివింగ్ అనేది మనిషి లైఫ్లో ఉన్న యాక్టివిటీ. మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసేది రిసీవింగే, కానీ తెలియకుండానే అంత గివింగే పోతూ ఉంటుంది. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు వై ఈజ్ ఇట్ హార్డ్ టు రిసీవ్ అని. నాకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది, పోవడం అయితే పోతూ ఉంది. అసలు ఏ బ్లాకేజెస్, ఏ పరిస్థితుల్లో మనీ కానీ, నువ్వు కోరుకున్నది కానీ, నువ్వు మిస్ అయింది కానీ, పొందాలనుకున్నది కానీ రాకుండా ఆగిపోతుంది అనే విషయం మనం తెలుసుకోవాలంటే రెండు విషయాలు గట్టిగా తెలుసుకోవాలి. నెంబర్ 1, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకిల్ ఆఫ్ రిసీవింగ్ అండ్ గివింగ్. సో లైఫ్ ఈజ్ ఎ సైకిల్ ఆఫ్ రిసీవింగ్ అండ్ గివింగ్. ఇది ఒక థీరీ. నీకు వస్తుంది, నువ్వు ఇస్తున్నావు. నువ్వు ఇస్తే నీకు వస్తుంది, నీకు వస్తేనే నువ్వు ఇస్తావు. నేను ఇవ్వను, నీకు రాదు. నాకు రావట్లేదు అంటే నువ్వు ఇవ్వట్లేదు. మీరు పర్ఫెక్ట్ పెట్టడం కూడా హ్యాండ్ టు హ్యాండ్ పెట్టారు. ఒకటే పెట్టలేదు, నువ్వు ఇస్తే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈక్వల్గా ఉంటుంది. సార్ నా దగ్గర ఆగిపోయిందండి రావడం అంటే మీరు ఇవ్వడం ఆపేశారని అర్థం. పైప్ ఎక్కడో నొక్కి పెట్టారు, మీ దగ్గర రావట్లా. ఒకసారి అసలు ఈ రిసీవింగ్ చూస్తే ఒకతను చాలా ఫీల్ అవుతున్నాడు. నేను ఎన్ని రకాల అన్ని ప్రయోగాలు చేశానండి, నా దగ్గర నుంచి పోతుంది, నేను ఇస్తున్నాను తప్ప నాకు ఎందుకు రావట్లేదు అని. ఒకసారి ఒకతను స్వర్గానికి పోయాడంట. స్వర్గానికి పోతే ఆయన స్వాగతించారు. వెళ్తూ ఉంటే ఒక హాల్లో కుప్పలు తెప్పలుగా మనిషి కష్టపడి పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాడు. స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ చూస్తే ఒక పెద్ద దిబ్బలాగా గిఫ్ట్లన్నీ పడి ఉన్నాయంట. ఏంటండి ఇవన్నీ ఏంది అట్లా చేశారు, స్క్రాప్ యార్డ్లో వేసినట్టు వేశారు, ఇన్ని గిఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయేంటి అని. అప్పుడు ఆ దేవదూత చెప్పాడు, ఏం లేదండి, చాలామంది అడుగుతారు, అడిగినప్పుడు మేము వాళ్ళకు గిఫ్ట్ పంపించేస్తాం. పంపిస్తే రిసీవ్ చేసుకోవడానికి అవతలోడు సిద్ధంగా ఉన్నాడు మెంటల్గా. సిద్ధంగా లేనప్పుడు ఏం చేస్తాం, అసలైన మనిషి ఏ ఫ్రీక్వెన్సీకి పంపించాలనుకున్నామో ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ లేనప్పుడు తిరుగు టపాలో వెనక్కి వచ్చి ఇక్కడ పడుతుంది. పంపించడం అయితే పంపించాం, అవన్నీ ఇక్కడ పైలప్ అయిపోయినాయని ఆశ్చర్యపోయాడు. అంటే చాలామంది ప్రతి ఒక్కరు అడిగినా సరే వాళ్ళ టైంలో వాళ్ళకి ఎప్పుడు రావాలో అప్పుడు పంపించాం. నువ్వు ఎప్పుడు ఉండి రిసీవ్ చేసుకోవాలో చేసుకోలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది నాకు గిఫ్ట్ రావాలంటే, నేను కోరుకుంటే నా గిఫ్ట్ ఎట్లా రావాలంటే ఆ గిఫ్ట్ ఇలా కనిపించాలి, వండర్ఫుల్ ప్యాకేజ్తో, సూపర్ బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా ఉండి అది నా జీవితంలోకి వస్తే ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటా. నాకు ఇట్లే వస్తుందని నేను ఆశిస్తాను. కానీ నువ్వు అడిగావు, అడగడం వరకే. నీకు ఎలా ఇవ్వాలన్నది నేచర్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు ఇవ్వాలా అనేది నేచర్ డిసైడ్ చేస్తుంది. యువర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా యూ రిసీవ్. సమ్టైమ్స్ దే ఆర్ బ్యాడ్లీ ప్యాక్డ్ గిఫ్ట్స్. నిజంగా నారాజు, బ్యాడ్లీ ప్యాక్డ్ గిఫ్ట్స్ అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో నీ అనుభవాలు, నీకు వచ్చే సంఘటనలు ఒక్కొక్కసారి బ్యాడ్ సంఘటనలు ఉంటాయి. అది ప్యాకింగ్ బ్యాడే కానీ లోపల గిఫ్ట్ ఉంది. నువ్వేం చేస్తావు అంటే ప్యాకింగ్ చూసి రిజెక్ట్ చేస్తావు. రిజెక్ట్ చేస్తే నీ దగ్గర గిఫ్ట్ రావడం అయిపోయింది. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టైమ్ వండర్ఫుల్ థింగ్స్ టు కమ్ టు యువర్ లైఫ్. ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. దెర్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ సేయింగ్, నువ్వు ఇక్కడ కాకుండా ఎక్కడుండాలో అక్కడ ఉండకపోతే నీకు ఇక్కడ కష్టాలు సృష్టించి అక్కడికి పంపిస్తుంది నేచర్. కష్టాలు సృష్టించినప్పుడు నువ్వేం చేస్తావంటే, అరే ఇదేంటి నాకు కష్టాలు వచ్చినాయని కంగారు పడి అక్కడి నుంచి తప్పించుకొని పోతావు. తప్పించుకొని పోయినప్పుడు అప్పుడు వస్తుంది గిఫ్ట్. నువ్వు లేవు, వెనక్కి పోతావు. ఒక్కొక్కసారి గిఫ్ట్ అని అనిపించదు, కానీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రిసీవ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రిసీవ్, దెన్ యూ రిసీవ్ ద రైట్ థింగ్. సో లైక్ దిస్ గిఫ్ట్ ఆల్సో విల్ కమ్ లైక్ దిస్. నలిగిపోయిన జీవితం
నీ దగ్గరికి చాలా కష్టాలు ఉన్నట్లు నేను భావించి నేను ఈ లైఫ్లో ఇంకా నాకు ఏది జరగదు నేను అనుకునే భావన కలుగుతుంది. అది కూడా గిఫ్టే. దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. అప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ ఉంటుందే అని లైఫ్ని ఏ లెవెల్కి తీసుకెళ్తుందో తెలియదు. మనిషి రిసీవ్ చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన మైండ్లో లిమిటింగ్ బిలీఫ్, ఇది ఇలాగే ఉండాలి అన్న లిమిటింగ్ బిలీఫ్ వల్ల మిగతా కొత్త ఆపర్చునిటీస్ వంటి కంటికి కనిపించవు. నువ్వు చూసే ఆపర్చునిటీ బాగా నీట్గా ప్యాక్ చేసిన గిఫ్ట్ లాగే వెయిట్ చేస్తున్నావు కాబట్టి, అది లేదు కాబట్టి నీ దృష్టి మిగతా వాటి మీద పడదు. అదే మిగతావి కూడా గిఫ్ట్సే. సో దట్ మీన్స్ ఐ సైడ్ నో, రిసీవింగ్ అండ్ గివింగ్ అనేది సైకిల్ అనేది, వాట్ ఎవర్ యూ రిసీవ్ అండ్ యూ గివ్ అండ్ స్లోలీ యూ విల్ అండర్స్టాండ్ లైఫ్ ఈజ్ గివింగ్ ఎవ్రీథింగ్ అని. నాకు కావాల్సిందన్నీ వస్తుంది అని నేనే చాలాసార్లు రిజెక్ట్ చేశాను. వీడిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే నాకు అనిపిస్తుంది, ఒకసారి అబ్దుల్ కలాం గారు చెప్పారు, చాలా అద్భుతమైనది, నాకు అది గుర్తు వస్తుంది. ఆయన ఏమంటాడంటే, నువ్వు అనవసరంగా నాకు రాలేదు, ఎవరికైనా వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు అని అనుకోవద్దు, నాకు వస్తుందో రాదో అనే డిసప్పాయింట్ అవ్వద్దు. బ్లాకేజ్ కారణం ఏంటంటే ఈ ఫిలాసఫీ అర్థం చేసుకోకపోవడమే. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ టు అదర్స్. దెర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ సన్ అండ్ మూన్. అసలు సూర్యుడికి చంద్రుడికి ఇద్దరిని కంపేరే చేయలేము. ఎందుకంటే ఎవరి టైం వస్తే వాళ్ళు వెలుగుతారు. అంతే కదా సార్. ఎవరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. నీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడం కోసం నువ్వు ఎప్పుడు ట్రై చేస్తావో, నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ని ఎప్పుడు పెంచుతావో, అప్పుడు ద గిఫ్ట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సో నాగరాజు, ఎవరి టైం వస్తే, ఎవరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతే వాళ్ళకి అప్పుడు రిసీవ్ చేసుకుంటారు గిఫ్ట్. అందుకే దెర్ ఆర్ నో బ్యాడ్ గిఫ్ట్స్, దెర్ ఆర్ నో గుడ్ గిఫ్ట్స్, ఆల్ ఆర్ గిఫ్ట్స్. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. అంతేకాదు, ప్రకృతి మనకిచ్చిన జీవితం గిఫ్ట్. బట్ వాట్ డూ యూ డూ విత్ దట్ లైఫ్? నువ్వు ఆ జీవితంతో ఏం చేస్తావు అన్నదే నువ్వు ఇచ్చే గిఫ్ట్ ప్రకృతికి, ఈ నేచర్కి. అది గార్డన్ని, నేచర్ అన్ని. నీకు జీవితం వచ్చింది, నీ జీవితాన్ని నువ్వు ఎలా చూసుకుంటావు అన్నదే నువ్వు నేచర్కి ఇచ్చే గిఫ్ట్. మనం రిసీవ్ చేసుకునేది ప్రతిదీ గిఫ్ట్గా, దాన్ని గౌరవించి రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ, వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్టెడ్, యూ స్టార్ట్ గెటింగ్ ఇట్. రిజెక్ట్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళి అక్కడ పడిపోతాయి పైలప్లో. రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ పోతుంది. అంటే మనకు రావాల్సింది ఇంకొకరికో ఎవరికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికో వెళ్ళిపోతుంది, ఎవరు తీసుకోకపోతే పక్కన పడిపోతుంది. నీదే ఆ గిఫ్ట్, నీకు తెలియదు ఆ విషయం. ఎస్. మీరు ఇలా మాట్లాడుతుంటే నేను ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్లో చదివింది, అది రియలా కాదనేది కూడా తెలియచారంటే. జనరల్గా ఫ్రీక్వెన్సీ గురించి మీరు మాట్లాడారు కదా, కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన అర్హత ఇది అని నేచర్ మనకి కొన్ని పంపిస్తూ ఉంటాయి ఇన్స్టెంట్గానే. అది ఎందుకు పంపిస్తుంది అంటే ఆ అర్హతని మనం పొందాం కాబట్టి మనకు ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తుంది, కానీ దాన్ని మనం గుర్తించాం. అయితే నేను చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం చెప్తున్నానండి, ఎక్కడో అది, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. బిల్ గేట్స్ ఒక హోస్ట్కి, అంటే ఒక ఇంటర్వ్యూలో, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి అడిగితే, బిల్ గేట్స్ ఏం మాట్లాడకుండా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి, నీ ఇష్టం వచ్చింది రాసుకోమ్మా అని చెప్పేసి అన్నారట. దాన్ని ఆవిడ రిజెక్ట్ చేసి రిటర్న్ ఇచ్చేసిందంట. మొహమాటపడు, లేదంటే సంథింగ్ ఆవిడకు ఉండేటువంటి మెంటల్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి, అర్హత లేదనో, అంటే వీళ్ళే డిసైడ్ అయిపోవటం, వాళ్ళే ఆ మార్క్ని క్రియేట్ చేసుకోవటం. ఆయన తిరిగి రిటర్న్ తీసుకొని ఒకటే మాట, నేను మీలా వచ్చిన ప్రతి అవకాశాన్ని రిజెక్ట్ చేయలేదు, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను, నేను రిసీవ్ చేసుకోవడం వల్లే నేను ఇక్కడ దాకా ఉన్నాను, అదే నా సక్సెస్ సీక్రెట్ అని చెప్పేసి అన్నారట. అది చూడండి, అంటే అది ఎలాంటిదైనా కావచ్చు, అది ఇట్లా చెక్కు లాంటిదే కాకపోవచ్చు, కానీ వచ్చే కష్టం కూడా గిఫ్ట్లా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నావో, రియల్ గిఫ్ట్ యూ రిసీవ్. ఎస్. అండ్ రియల్ టైంలో వచ్చేటువంటి అదృష్టాన్ని రిజెక్ట్ చేయటం అనేది కూడా అది రిజెక్ట్, అవకాశాన్ని రిఫ్యూజ్ చేయటమే కొన్నిసార్లు. మీరు చెప్తుంటే నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సార్. ఈ వీడియో చూసిన ప్రతి ఆడియన్, ఎస్ ఈ వీడియోనే మీకు గిఫ్ట్, ఎస్ ఐ రిసీవ్డ్ మై గిఫ్ట్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసుకుంటూ వెళ్ళండి. దిస్ ఇస్ ద రైట్ సెంటెన్స్ నారాజ్. ఐ రిసీవ్డ్ మై గిఫ్ట్ అంటే ఆల్రెడీ మీకు ఆ గిఫ్ట్ వచ్చింది, మీరు గుర్తించలేదు. గుర్తించండి. గుర్తించడం మొదలు పెడితే అప్పుడు మీకు అన్ని గిఫ్ట్లా కనిపిస్తాయి లైఫ్. ఎస్. మీరేం వెతుకుతున్నారో అది మీ దగ్గరికి వస్తుంది, మీరు అదే రిసీవ్ చేసుకుంటారు. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఏ సక్సెస్ కోసం మీరు పరిగెడుతున్నారో ఆ క్లాసే ఈ క్లాస్. మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్, వెరీ గుడ్ అనాలిసిస్ సార్, అండ్ వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది?
నారాజు జూలై 12న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.